బతుకమ్మ టీవీలో చుట్టం తప్ప నేను ఎప్పుడు తెలియదు. కానీ బతుకమ్మ స్పిరిట్ ఎంత అద్భుతంగా ఉందంటే, నేను తమిళనాడులో మెడ్రాస్లో ఉన్నాను ఒక 2 years. అంటే ఒక ప్రాంతం మన అనే ఫీలింగ్, మన అనే కట్టుబాటు, మన అనే ఆనందం నిజంగా హానెస్ట్లీ స్పీకింగ్ నేను రాజకీయ నాయకుడిని కాదు. ఇక్కడ చాలామందికి తెలిసి నేను మనసులో ఉన్న దాచుకొని కొండపత్ర కొట్టినట్టు చెప్తాను. మా మిత్రుడు నరసింహారెడ్డి గారు కూడా తెలుసు ఆ విషయం చాలా. అయితే కానీ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా నేను కరీంనగర్లో పనిచేశాను. నేను కరీంనగర్లో 1 year ఉన్నాను. జగిత్యాలలో పనిచేశాను ప్రకాష్ గారు. సో ఆ స్పిరిట్ నిజంగా మీరు ఆ స్పిరిట్ని కాపాడాలని అలానే వెంకట్ గారికి, అనిల్ గౌడ్ గారికి, మీరందరూ కూడా మీ టీం అందరూ వాట్ ఎవర్ ఫెంటాస్టిక్ వర్క్ అండి, అన్బిలీవబుల్ ప్రోగ్రామ్. అట్లానే ప్రకాష్ గారు మీ గురించి బాగా చెప్తూ ఉంటారు. వెంకట్ గారు మీరు చాలా ప్రోత్సాహం ఇచ్చారు, మీరు చాలా నిలబడ్డారు, వెన్ను తట్టారు. హేమేంద్ర రెడ్డి గారు మీ గురించి కూడా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇవాళ ఎలా కూర్చోగలిగాను, రేపొద్దున 2 రాష్ట్రాల వాళ్ళు కూడా, ఎందుకంటే రాజకీయాలు ఎట్లుంటాయంటేనండి, రేపొద్దున అక్కడ ఆయన వీక్ అవుతుంటే ఇక్కడ బ్లేమ్ చేస్తాడు, ఇక్కడ ఈయన వీక్ అవుతుంటే అక్కడ బ్లేమ్ చేస్తాడు. అట్లా లేకుండా అందరం అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండి ప్రకాష్ గారు లాంటి పెద్దవాళ్ళు, ప్రేమచంద్ర రెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి ఇచ్చేయాలని. బట్ బతుకమ్మకి మాత్రం ఇట్స్ అ ఫ్యాసినేటింగ్. నిజంగా మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎస్పెషల్లీ లేడీస్ అన్బిలీవబుల్ అండి. నేను అటువంటి చక్కటి ప్రోగ్రామ్ నేను వెంకట్ గారికి తెలుసు. నేను చాలామంది ఆంధ్ర వాళ్ళకి ఈమెయిల్ ఇచ్చాను. భాష కలిపింది తమిళులని, ప్రాంతం కలిపింది తెలుగు వాళ్ళని, తెలంగాణ వాళ్ళని, మనల్ని ఏం కలిపిందని రాశారు. ఎందుకంటే అంత భాష కలిపింది తెలంగాణ తమిళులు, ప్రాంతం కలిపింది తెలంగాణ వారిని, మనల్ని ఏం కలిపింది అని. ఏంటి కులాల కుంపట్లు, ఇంకోటి దాంట్లో ఏంటంటే నేర్చుకోవాల్సింది మంచి ఎక్కడైనా నేర్చుకోవాలండి. తెలంగాణ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే టుగెదర్నెస్ ఉంటే అది అంత అద్భుతమైన టుగెదర్నెస్. సార్ నేను జగిత్యాల చేసేటప్పుడు అందరూ నన్ను బక్కోడా అనేవాడు, మా నారాయణ రెడ్డి సార్ అందరూ వీళ్ళందరూ. అరే బక్కోడు ఏడకపోయినరా ఇది రాలే అనేవాడు. నేను ధర్మపురి జగిత్యాల అంతా తిరిగేవాడు. సో నా పునాది అక్కడి నుంచి పడింది. నేను ఏదో గుంటూరు నేను. బట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి, అనిల్కి, మీ అందరికీ కూడా ఎక్కడ కూడా నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, హేమేంద్ర రెడ్డి గారు ఎక్కడ కూడా నేను బయట వాడిని, నేను ఆంధ్ర వాడిని అనే ఫీలింగ్ నాకైతే ఎక్కడ కనపడితే దాచుకోలేని వెంకట గారికి బాగా తెలుసు. అంత అద్భుతంగా అకామిడేట్ చేసిన తెలంగాణ సోదరులందరికీ, సోదరులందరికీ